గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ చీపురు పట్టి శుభ్రం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యావరణం పచ్చదనం గురించి గ్రామాల్లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే ప్లాస్టిక్ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించారు. మెయిన్ రోడ్లోని దుకాణాలను సందర్శించి వ్యాపారులను ప్లాస్టిక్ కవర్లకు బదులుగా ఫ్యాబ్రిక్, పేపర్, వుడ్ సంచులను వినియోగించుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. తర్వాత పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మన ప్రాంతంలో నీటి కొరవ లేదు. సాగునీరు ఇంట్లో వాడుకునే నీరుకి ఇబ్బంది లేదు. శుభ్రంగా స్నానం చేయడం, ఉన్న బట్టలు వేసుకోవడం, ఉప్పుకొని తల, చేతులు, కాళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం. మన ఇల్లు లోపల ఎంత శుభ్రంగా ఉంచుతామో పండుగ వస్తే ఇల్లు అలుగుతాం, ముగ్గు పెడతాం. లేకపోతే ఈ రోజుల్లో ఎక్కువ శాతం బండి కడుక్కుంటాం. కడిగి బయటను వారేస్తున్నారని చెప్పినాం. శుభ్రంగా ఉన్నాం. అక్కడి నుంచి వచ్చే వాసన, అక్కడి నుంచి వచ్చే క్రిములు అన్ని మళ్ళీ ఇంట్లో కావు. దోమలో నువ్వు నేను ఈ చెప్ప ఆమె వేసింది, ఆమె మూలంగా మేము వచ్చాం, ఆమె కుట్టకూడదని అనుకుంటాయా? అనుకో.